Hello Andy, I'm Dr. Alekia, fertility consultant, Secunderabad branch, Aishwarya Fertility Center అండి. సో ఇవాళ మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది సహజం. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు అవుతుంది అని. ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఫస్ట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. పిండం అనేది యూట్రస్కి అతుక్కున్నప్పుడు కొంచెం బ్లీడింగ్ అయ్యే ఉంటుంది. దాన్ని కొంచెం బ్రౌన్ డిశ్చార్జ్ లాగా కొంచెం డార్క్ రెడ్ లాగా వస్తుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సెకండ్ వచ్చేసేసి సబ్కోరియానిక్ హెమరేజ్. ఇది కొంచెం మనకి అలర్ట్గా ఉండాల్సిన టైం ఇది. సో స్కాన్లో మనకి తెలుస్తుంది యూట్రస్ అండ్ జెస్టేషనల్ సాక్ అంటే పిండము గర్భసంచి మధ్యలో బ్లీడింగ్ అవుతుంది. దానే సబ్కోరియానిక్ హెమరేజ్ అంటాము. అండ్ థర్డ్ థింగ్ అంటే సర్వైకల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అవుతుంది. సో ఇద్దరు కలిసినప్పుడు కానీ మనము సర్వైకల్ ఎగ్జామినేషన్ దర్ విల్ బి అ స్లైట్ బ్లీడింగ్. అది కూడా అంత వరి అవ్వక్కర్లేదు. ఇన్ఫెక్షన్ తోని కూడా కొందరికి బ్లీడింగ్ అవుతుంది. అండ్ ద ఫోర్త్ థింగ్ వచ్చేసి హార్మోనల్ షిఫ్ట్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నార్మల్. దానివల్ల కూడా మనకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు వరి అవ్వాలి. హెవీ బ్లీడింగ్ విత్ క్లాట్స్ ఉన్నప్పుడు, చాలా బ్లీడింగ్ క్లాట్స్తో పాటు ఉన్నప్పుడు. అండ్ సెకండ్ థింగ్ ఎప్పుడంటే మనకి అబ్డామినల్ నొప్పి ఉన్నప్పుడు, బాగా క్రాంప్ లాగా పీరియడ్ లాగా నొప్పి వచ్చి ఉన్నప్పుడు, బ్లీడింగ్ ఉన్నప్పుడు. అండ్ థర్డ్ ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది తర్వాత మళ్ళీ మనం హార్ట్ బీటింగ్ ఫామ్ అన్నప్పుడు అప్పుడు బ్లీడింగ్ అయితే, ఇలాంటి సమయాల్లో మనం కొంచెం అలర్ట్గా ఉండాలి అండ్ మనం డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ యూ షుడ్ డూ అంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేయకండి, కన్సల్ట్ గైనకాలజిస్ట్. అండ్ అప్పుడు మీకు ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, బీటా హెచ్సిజీ విత్ స్కాన్ అనేది. సో దాని తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తుంది హార్ట్ బీట్ మంచిగా ఉందా, పిండం అనేది హెల్తీగా ఉందా, ఒకవేళ సబ్కోరియానిక్ హెమరేజ్ ఉంది ఆ క్లాట్ ఎంతవరకు ఉంది, సో దానికి జాగ్రత్తలు మనం ఏమేమి తీసుకోవాలి, ఒకవేళ ఇన్ఫెక్షన్ వలన వస్తే యాంటీబయాటిక్, ఇవి అన్నీ తెలుసుకోవాలి. లైట్గా తీసుకోకండి, అలానే ఎక్కువ గాబరా పడకండి. కన్సర్న్ డాక్టర్, గైనకాలజిస్ట్ or whoever it is, go and examine yourself. Thank you.